హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వెజిటేబుల్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా 5 కప్స్ రైస్ తీసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకొని నీళ్ళు పోసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకోవాలి. క్యారెట్స్, ఉల్లిపాయలు, బీన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 3-4 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలబెడుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మీడియంగా ఫ్రై అయ్యాక క్యారెట్స్, బీన్స్ వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలబెడుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గుతాయి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇవి ఇలా కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం. ఇలా కలుపుకొని అన్నీ ఫ్రై చేసుకున్నాక ముందుగా తీసుకున్న రైస్కి డబుల్ క్వాంటిటీలో నీళ్ళు తీసుకోవాలి. నేను తీసుకున్న నీళ్ళకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలబెడుతూ ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా తెల్లుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే వెజిటేబుల్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ వెజిటేబుల్ రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.